హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మూడో భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. వాళ్ళ ఊర్లు పక్క పక్కనే కాబట్టి వీళ్ళకి ఇలా పెళ్ళైంది. అందుకని హనీమూన్కి వెళ్ళాలి అనుకుంటున్నాం అనేసరికి మన ఇళ్లల్లో అలాంటి అలవాటు లేదు అనేసారు వీళ్ళ అమ్మా నాన్నలు. అలా అనేసరికి పెళ్ళాం చిన్న మొహం పెట్టుకొని బుంగమూతి పెట్టుకొని కూర్చుంటుంది అని బాధతో ఆలోచించి, సరేనమ్మా, అలాగైతే వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడాలి అనిపిస్తుందట, తీసుకెళ్ళి అక్కడ దింపేసి నాకు సిటీలో ఒక పని ఉంది, కాలేజీ దగ్గర కొన్ని చూసుకోవాల్సినవి కూడా ఉన్నాయి, నాకు ఒక 15 రోజులు గాని 20 రోజులు గాని పట్టుద్ది, వచ్చేస్తాను, నేను వస్తా, తనని తీసుకుని వస్తానులే, తనంటే మొన్నటిదాకా వాళ్ళ పుట్టింట్లోనే ఉంది కదా, మళ్ళీ పుట్టిల్లు ఏంటమ్మాయ్ అనేసరికి మొన్నటిదాకా పుట్టింట్లోనే ఉంది కదా అమ్మా, కాబట్టి చూడాలి అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడి నుంచి బట్టలు సర్దుకొని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మామగారు చేతులు పట్టుకొని, మామగారు కాస్త ఇలా తన్ని హనీమూన్కి తీసుకుని వెళ్తున్నాను, మీరు తప్పంటారా అని అన్నాడు అతను. ఎందుకంటాను బాబు, మీ ఇద్దరి ఇష్టం అంటాను అనేసరికి కొంచెం తన్ని మీ ఇంట్లో దించి నేను సిటీకి వెళ్తున్నాను అని చెప్పాను మా వాళ్ళకి, అలాగే చెప్పి వచ్చాను కూడా, మీరు కొంచెం అదే మాట అనరా అని చెప్పి తను పైన ఉంటుందని చెప్పండి అత్తమ్మా అని ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఫారెన్కి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి అక్కడ చాలా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయించి ఆ అమ్మాయి చాలా కనిపెట్టి ఆ అమ్మాయితో చాలా హ్యాపీగా గడిపి ఇండియాకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు హ్యాపీయేనా అని అంటే చాలా హ్యాపీ అని అన్నాక, చాలా హ్యాపీ అనే పెళ్ళాన్ని ముద్దుల్లో ముంచేస్తూ వ్యవసాయానికి వెళ్ళి వస్తూ ఒకవైపున ఆ ఇంట్లో ఒక్కొక్కడిగా వాళ్ళన్ని పరిస్థితులని తను ఇన్ని సంవత్సరాలు లేడు కాబట్టి కొడుకుగా తను ఆ ఇంట్లో ఉన్నప్పుడు తను అక్కడ తన కర్తవ్యాలు ఏం నిర్వహించాలో వాటికి ఏ లోటు రానివ్వకుండా అంత దాంట్లోనే కూడా అనిల్ వాళ్ళ అమ్మ వచ్చి అమ్మాయి అని కమలాని పిలిస్తే, అమ్మా అమ్మా ఒక్క నిమిషం, కావాలి అంటే వంట మనిషిని పెట్టుకో అమ్మా, లేదంటే 4 పని వాళ్ళని పెట్టుకో, తను చిన్నది కదా, అంతంత మందికి వండటం అంటే అంతంత పెద్ద పెద్ద గుండెగలు దించడం తనకి రాదు కదా, చేతులపై పోసుకోవచ్చు, పైగా పొయ్యి దగ్గర కొత్తగా పెళ్ళైన అమ్మాయి కదమ్మా, పిల్లలు కూడా కలగలేదు కదా, మసిపూసేసుకుంటుంది ఒళ్ళంతా, అవి సిల్క్ బట్టలు కదా, అంటించేసుకుంటుంది, ఏమనుకోకు అని కమల పద అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి పెళ్ళాన్నంత పని కూడా చేయనివ్వడని, అలాగని ఇంట్లో వాళ్ళని ఎవరిని ఏ విషయంలో ఏది తక్కువ చేయడం, ఆస్తి నీ పేరు మీద రాద్దామనుకుంటున్నామయ్యా అని నాగలింగం అన్నా, వద్దు నాన్న, ఇప్పుడే ఏం కంగారు వచ్చిందని, ఇప్పుడే నాకు బాధ్యతలన్నీ అప్పచేయడానికి, నాకు ఆస్తి మీద వాటా మీద కోరికలు అసలు ఏమీ లేవు, పంపకాలు భాగాల గురించి ఇప్పుడే మీరేం ఆలోచించవద్దు, నేను వాటి కోసం ఏమీ ఎదురు చూడటం లేదు, నాకు వాటి మీద మోజు కూడా ఏమీ లేదు అనేసరికి, వదినా చూసుకో, అన్నయ్య ఆస్తి వద్దు అంటున్నాడు, రేపు పంపకాల విషయాల్లో తేడాలు రావచ్చు అని అంది ఆడపడుచు. నా మొగుడు ఏదన్నా నాకు సమ్మతమే, ఆయన ఏం చెప్పినా దాని వెనుక కారణం ఉంటుంది తప్ప ఆయన వద్దంటే నాకు వద్దు, కావాలంటే కావాలి అంతే అనేసింది కమల. అలా అనేసరికి నేనైతే అలా కాదులే అని ఒకవైపున అనిల్ వాళ్ళ చెల్లంటే, అదే చెల్లా చెప్పింది కూడా, తను నీలా కాదు అని అనేసరికి, చాలే అనేసరికి, అబ్బో ఇక ఆ పాపులే, నీకున్నంత అత్యాస ఎవ్వరికీ ఉండదులే అని అంత దాంట్లో అని వాళ్ళ బావమరిది చాలా ప్రేమగా అభిమానంగా సరదాగా ఉంటారు. అది బావా ఇది బావా అని చెప్పి అనిల్ వాళ్ళ చెల్లెలు మొగుడు చెప్తూ ఉంటే, అలాగా ఇలాగా అనే ఆ అబ్బాయితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అనిల్. ఇద్దరు చాలా క్లోజ్ గా కూడా ఉంటారు, బావమరిదిద్దరు. ఇంత దాంట్లో వాళ్ళ చెల్లెల్ని కూడా చాలా ప్రేమగా చూసి పంపిస్తుంటాడు. బయటకు వెళ్ళినప్పుడు పెళ్ళానికి 10 చీరలు కొంటే ఇంట్లో ఉన్న చెల్లెలకు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళుద్ది, వేరే కాపురమే, అలాగని అమ్మమ్మకి నాన్నమ్మకి కొనేటప్పుడు వాళ్ళకి తలా ఒక చీర కొంటాడు. ఆ అమ్మాయి అసలు ఆ విషయాలు నువ్వు వద్దు అని ఏమనుకుంటున్నావు అని అస్సలు అనదు. అన్నయ్య వదిన చీర నాకు చాలా నచ్చింది,
అని అడిగితే, అది వదిన కోసం తీసుకున్నాను కదరా, ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఉంటే సేమ్ ప్యాటర్నే నీకు కూడా తీసుకుంటానులే. ఈసారికి నీకు తెచ్చాను, ఇది నీకు బాగుంటది, కట్టుకోవే అని అంటాడు తప్ప, పర్లేదు వదిన నగలు తీసుకో, పర్లేదు వదిన చీర తీసుకో, చీరేగా ఏం పోయింది, నగలేగా ఏం పోయింది అని కూడా అననే అనడు. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మమ్మకి కళ్ళు కనిపించట్లేదు అని ముందుకు పడబోయింది. పట్టుకొని, ఈ మూర్ఖులకి, ఈ పశువులకు ఊళ్ళో వైద్యం చేయించడమే తప్ప చదువురాని ఈ మొద్దులకి సిటీ తీసుకుని వెళ్ళి చూపించాలని కూడా తెలియదే. దాంతో అమ్మమ్మని తీసుకుని వెళ్ళి కళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించి తీసుకుని వస్తే బ్రహ్మాండంగా కళ్ళు కనపడుతూ ముసలావిడి చక్కగా పూలమాలలు కడుతూ ఎంబ్రాయిడరీలు చేస్తూ కూర్చుంది. ఆ తర్వాత నానమ్మకి కాళ్ళు చేతులు మొత్తం అరిగిపోయి నడవలేకపోయింది. కర్రేసుకొని నడుస్తూ ఉంది. దాంతో సిటీకి తీసుకుని వెళ్ళి అన్ని టెస్టులు చేయించితే ఆవిడికి చాలా చోట్ల ప్లేట్లు నట్లు బిగించాలి అని, ఆపరేషన్ చెయ్యాలి అని చెప్తే నేను నీతో వస్తాను అని మొగుణ్ణి అసలు వదిలిపెట్టలేదు కమల. వెళ్ళి హాస్పిటల్లో ఉంటే బామ్మ కుంటుకుంటూ వెళ్ళింది. కాస్త చలాకీగా నడుచుకుంటూ వచ్చే ఆవిడ పనులన్నీ ఆవిడే చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నాన్న తాతకి ఒక డ్రీమ్ ఉంది. అదే నాన్న తాతల తలకి డ్రై వేయించుకోవాలి, మీసాలకు రంగు వేయించుకోవాలి అని, ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి అని, బండి మీద ఊరంతా తిరిగి చూడాలి అని చెప్పి అడిగాడని చెప్పి ఆయన కల తలకు రంగేయించి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేయించి ఫోటోలు తీయించి ఆయన బండి మీద ఊరంతా తిప్పి ఆయన టాప్లెస్ స్పోర్ట్స్ కారులో తిరగాలి అన్నాడని ఆయన్ని అదంతా తిప్పించి ఆయన కోసం బట్టలు, పర్ఫ్యూమ్లు, ఆయన అడిగినవన్నీ ఆయన కోసం కొనిపించి ఆయన సినిమా చూడాలన్నాడని సిటీకి తీసుకుని వెళ్ళి అవన్నీ చూపించి ఆయన ఏది కావాలి అంటే అది ఇప్పించి ఆయన డ్రీమ్స్ అన్ని హాస్పిటల్లో చూపించి బాడీ చెకప్ కూడా చేయించి ఇంటికి తీసుకొచ్చాడు అనిల్. తర్వాత ఇంకో తాత ఫ్లైట్ ఎక్కాలని ఉంది, 5 స్టార్ హోటల్కి వెళ్ళాలి అని ఉంది, పబ్బులకి వెళ్ళాలి అని ఉంది, క్లబ్బులకి కూడా వెళ్ళాలి అని ఉంది, కాస్ట్లీ మందు తాగాలి అని ఉంది, నాకు ప్యాంటు షర్టు కూడా వేసుకోవాలని ఉందిరా మనవడా, సినిమా చూడాలని ఉంది, నాకు చాలా కోరికలు ఉన్నాయి, డాన్స్ చేయాలని ఉంది అని అడిగితే ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆ కోరికలన్నీ తీర్పించి తీసుకుని వచ్చాడు అనిల్. ఆ తర్వాత ఒక రోజున అలా పొలంలో కూర్చొని పని చేస్తూ ఉండగా వాళ్ళ నాన్న దిగులుగా ఉంటే, ఏమైంది నాన్న అని అడిగితే అక్కడ ఉన్న పని వాళ్ళు ఆ పొలం వైపు చూసి బాధపడుతూ ఉన్నారు. బాబుగారు అది కూడా మందేగా అనేసరికి, మరి మనం సాగు చేయట్లేదు ఎందుకు నాన్నా అని అడిగేసరికి, ఆ పొలం 30 ఎకరాలు కబ్జా చేశారయ్యా వీళ్ళు అనేసరికి, వాళ్ళు కబ్జా చేస్తే మీరెలా ఊరుకున్నారు, పోనివ్వను, మనకున్న 100 ఎకరాల్లో ఆ 30 ఎకరాలు పోయింది వాడితోనే, వాడితో గొడవ పడితే ప్రాణం మీదకి వస్తది, వాడు అసలే పెద్ద కంత్రి వెధవ, కాగితాలు కూడా లాక్కొని తీసుకుని వెళ్ళి పెట్టుకున్నాడు, ఆ 30 ఎకరాలు నా దగ్గర నుంచి నన్ను కొట్టి అనేసరికి, చూడటానికి హైట్, వెయిట్, పర్సనాలిటీ, జిమ్ చేసి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కసరత్తులు చేయడంతో బాగా స్టౌట్గా ఉంటాడు, గట్టిగా తింటాడు. అనిల్ 100 కేజీలు బస్తానైనా ఒక చేత్తో ఇటు నుంచి అటు తీసి పడేయగలిగినంత స్టామినా ఉంటుంది ఆ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ముందు మర్యాదగానే అవతల వాడితో మాట్లాడితే వాడు చాలా ఎగస్ట్రాలు మాట్లాడేపాటికి ఆల్మోస్ట్ వాడిని తుక్కు కింద కొట్టి వాడి మనుషుల్ని కొట్టి ఎవడికి ఉండేది వాడికే ఉంటుంది. ఆయన్ని కొట్టావేమో, ఇప్పుడు ఆయన కొడుకుగా నేను వచ్చాను, ఎగస్ట్రాలు చేద్దామనుకున్నావనుకో, నేను ఎడ్యుకేటెడ్, నేను పోలీసులు, కోర్టులు, లాయర్లు, జడ్జిలను నువ్వు వెళ్తే నీ తాతంత దూరం నేను వెళ్ళగలను, నేను కూడా దాని మీదే ఇన్ని చేసుకుంటూ ఉన్నాను, మూసుకొని ఊరుకోవాలి, ఇంతకు మించి నువ్వు లెక్కల్లోకి వెళ్ళావనుకో నేను నీ లెక్కల్లోకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ఆ తర్వాత ఆ పొలం కాగితాలు తెచ్చి వాళ్ళ నాన్న చేతిలో పెడితే వాళ్ళ నాన్న ఆనందానికి అవధులే లేవు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు వాళ్ళ నాన్న. ఆ తర్వాత ఒక రోజున ఇది జరిగిన ఒక 10-15 రోజులకు వాళ్ళ నాన్న సిటీకి వెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అని ఫోన్ వచ్చింది అతనికి. వెళ్లేసరికి వాళ్ళ నాన్నకి ఒక 1/4 కిలోమీటర్ దూరంలో బైక్ ఆగిపోయింది. అది అనిల్దే.
వెళ్ళేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు అతను. ఆయన పడి ఉండేసరికి ఆయన్ని భుజం మీదకి అలా ఎత్తుకొని, ఆయనేమి కాస్తా కూస్తా మనిషి కాదు, 100 కేజీల పైన ఉంటాడు. మొరటి మనుషులు, గట్టిగా తినే మనుషులు, కూర్చుంటే సగం వేటపోతుని తినేస్తాడు ఆయన. ఆయన్ని మోసుకుని వెళ్లేపాటికి మీద ఉన్న అబ్బాయికి కూడా వణుకు వచ్చేసింది బాడీలో. తీసుకుని వెళ్లి హాస్పిటల్లో చేర్చి ఆయన ట్రీట్మెంట్ చేయిస్తే బ్లడ్ కావాలి అంటే తండ్రి ఆయనది సేమ్ గ్రూపే కాబట్టి బ్లడ్ ఇచ్చి తండ్రిని కాపాడుకొని ఇంటికి తీసుకుని వచ్చాడు అనిల్. అలా ఎవరి విషయంలోనూ ఏ చిన్న ఇబ్బంది, ఏ చిన్న లోటుపాట్లు ఏనాడు ఎన్నడు కొడుకుగా తన ధర్మాలు తను ఏ రోజు కోల్పిందే లేదు. ఎవరి విషయంలోనూ లోటు రానిచ్చిందే లేదు. ఇంత దాంట్లో ప్రతివారం పెళ్ళాన్ని అత్తారింటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అత్తారింటి దగ్గర అత్తగారితో కబుర్లు చెప్తూ ఉంటాడు. బామ్మలతో తాతలతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళని కూడా వాళ్ళకి కావాలనుకునే అయ్యి ఇయ్యి అన్నీ ఇప్పించి ఆ బామ్మలని ఆ తాతయ్యలతో కూడా చాలా క్లోజ్గా వాళ్ళని ఆడిస్తూ, తను ఆడుతూ, వాళ్ళతో డాన్స్ వేస్తూ, పాటలు పాడుతూ, మామగారితో కబుర్లు చెప్తూ, అత్తగారితో కబుర్లు చెప్తూ చాలా సరదాగా ఆనందంగా చాలా చలాకీగా ఉంటాడని. ఇలా అత్తింట్లో కూడా అల్లుడంటే దేవుడు అనేంత మంచోడు అనిల్. అంత దాంట్లో వాళ్ళ అమ్మ ఒక రోజున వాళ్ళ నాన్న ఇంట్లో లేడు. బామ్మలు తాతయ్యలు బయటికి వెళ్తే ఇంగ్లీష్ మూవీ వస్తూ ఉంది. ఆ మూవీ చూస్తూ అలా అనిల్ అటు నుంచి వెళ్తూ ఉండేసరికి తీసేసి భక్తి సమాచారం ఛానల్ పెట్టేసరికి, ఎందుకమ్మా నువ్వు ఛానల్ మార్చావు అనేసరికి, అబ్బే ఏం లేదురా అనేసరికి, టీవీ చూడటం తప్పు కాదు, బూతు కాదు అని అలా స్టార్ మూవీస్ ఛానల్ పెట్టాడు. అలా పెట్టేసరికి ఆవిడ, చూడు ఇంగ్లీష్ వాళ్ళు ఎలా సన్నగా ఉన్నారో, ఎలా జుట్టు ఇరబోసుకొని ఉన్నారో, మేకప్లు వేసుకున్నారు, ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు, చూసావా వాళ్ళు ఎలా ఉన్నారో, నా బ్రతుకంతా నా జీవితమంతా ఈ కొంపలో ఈ కట్టుబాట్ల మధ్య, ఏంటో మీ నాన్నలాంటి మూర్ఖుణ్ణి, పశువుని, పల్లెటూరు మృగాన్ని చేసుకొని ఇలా బ్రతుకంతా గడిచిపోయింది. చూసావరా నాది, నాకు కూడా అలా ఉండాలన్నది ఒక కళ. వాళ్ళు చూడు ఎలా గౌన్లు వేసుకున్నారో, ఎలా ఉన్నారో అనేసరికి, నాన్నది ఏముందిలే అమ్మా, మీకు చిన్న వయసులోనే పెళ్ళైపోయిందిగా, చిన్నప్పుడే నేను పుట్టేశాను కదా, ఇప్పుడు మాత్రం ఏమంత వయసు అయిపోయిందని నీకు. పెళ్ళాం వైపు అలా చూస్తే ఆ అమ్మాయి, నేను ఎవరికీ చెప్పనులే అత్తయ్యా అని అన్నాక సిటీకి తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్న ఎటు ఊళ్ళో లేడు అని చెప్పి వాళ్ళ అమ్మని ముందు బ్యూటీ పార్లర్కి తీసుకుని వెళ్ళి పాలిష్ చేయించి, మేకోవర్ అంతా చేయించి, ఆమె జుట్టుని కత్తిరించొద్దు కనుక్కుంటాడు మీ నాన్న అని స్టైలింగ్ చేయించి, లాంగ్ ఫ్రాక్ కొని వేసి, చాలా ఫోటో షూట్ చేయించి చేతికి ఇస్తే, ఇవన్నీ జాగ్రత్తగా దాచుకొని చూసుకోవాలి అంటే సిటీ అంతా తిప్పి లిప్స్టిక్లను, మేకప్ సామాన్లను అన్ని ఆవిడ కోసం తీసుకొని, కొన్ని బట్టలని ఆవిడ కోసం అవన్నీ ఇవన్నీ కొనిపెట్టి, తల్లి తిననివన్నీ తినిపించి మరి ఆవిడని ఇంటికి తీసుకుని వచ్చాడు. మొగుడి వైపు అలా చూస్తూ, గొప్పొడివయ్యా నువ్వు అంటే ఏరా అనేసరికి, ఒక పెళ్ళానికి ఒక మొగుడు నిజంగా గ్రేట్ అనిపించడం చాలా మంది అబ్బాయిలు పాతకాలంలో ఉండేవాళ్ళు కాదేమో, కానీ ఈ మధ్య మోడ్రన్స్లా పశువుల్లా ఉండకుండా కాస్త మనుషుల్లా ఉంటూ ఎవరికి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇది వరకు అమ్మే ముఖ్యం, చెల్లె ముఖ్యం అనేవాళ్ళు. కానీ నువ్వు చెల్లెల్ని ప్రేమిస్తావు, అమ్మని ప్రేమిస్తావు, నాన్నని ప్రేమిస్తావు, అత్తింటి వాళ్ళని కూడా ప్రేమిస్తావు, భార్యని ప్రేమిస్తావు. కాకపోతే నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ నేనేనని తెలుసు అనిల్ అంటే, ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఈరోజు పద అని వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ మామగారు తీర్పు చెప్పే దగ్గర కూర్చొని ఉంటే ఆగరా అని అలా నుంచునేసరికి ఒక అమ్మాయికి పెళ్ళైన 4 రోజుల్లోనే భర్త పోయాడు. ఆ అమ్మాయిని విధవన చేసేసి వీళ్ళు ఇంకో పెళ్లి కూడా చేయకుండా పుట్టింట్లో కూర్చోబెడతాము అని తీర్పిస్తే మామగారు దిగులుగా అలా కూర్చొని ఉంటే, ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటి మామయ్య అలా ఉన్నారు, మీరు ఊరి పెద్దగా ఉన్నారు కదా, ఇది అనాగరికం కాదంటారా, తప్పు కాదంటారా, తెలిసి తెలియని వయసులో చిన్నప్పుడు అలా పెళ్లిళ్ళు చేయటమే తప్పు, అలా చేసిన పెళ్లి పెద్దయిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏలుకోకపోవచ్చు,
ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చకపోవచ్చు. ఆ అబ్బాయి చదువుకొని వేరే అమ్మాయిల్నే ఎవరినైనా ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కూడాను. ఆ అబ్బాయి ఇంకేదైనా జరగవచ్చు. లేదా వాళ్ళు కాపురం చేసుకొని కొన్నాళ్ల తర్వాత అతను చనిపోవడమో, అతను వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమో అలాంటివి చేస్తే బ్రతుకున్నంత కాలం వాళ్ళకి పెళ్లి చేయకుండా అలా ఉంచేయడం తప్పు కదా మామగారు అనేసరికి, కరెక్ట్ అని ఎవరన్నారు నాయనా అనేసరికి ఆయన చెల్లెలు సుభద్రని పిలిచేసరికి ఆవిడ వచ్చి అలా నిలబడింది. దీని బ్రతుకు ఏంటో తెలుసా? 13 సంవత్సరాలకే కాపురానికి పంపించాం. 3 ఏళ్ల పిల్లప్పుడు పెళ్లి చేశాం. మా బావతో 2 ఏళ్లు కాపురం చేసింది. 15వ ఏటున పోయాడతను. పిల్లలు కూడా పుట్టలేదు. ఆస్తిలో ఆయన వాటా దీనికి ఇచ్చేసి పుట్టింటికి తీసుకుని వచ్చి వదిలిపెట్టేశారు. మీ నాన్నలాగా కాదయ్యా, నేను ఆ రోజుల్లోనే పీజీ వరకు చదువుకున్నాను. మా పెళ్ళప్పుడు నాకు 5 ఏళ్ళు, మీ అత్తయ్యకి 3 ఏళ్ళు. కాకపోతే నేను పరాయి ఆడవాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడను. నా భార్యతోనే నా లోకం, నా సర్వస్వం కూడా అన్నీ అనుకొని బ్రతుకుతూ ఉన్నాను బాబు. నేను తిరిగి వచ్చిన తర్వాత మా నాన్నకి మా చెల్లెల్ని అలా చేయడం ఇష్టం లేదు. ఎక్కడిదాకా ఎందుకు, నా అత్తామామల్ని ప్రేమాభిమానాలతో నా భార్య ఒక్కతే కూతురు అని తెచ్చి నేను ఇంట్లో పెట్టుకున్నాను. వాళ్ళకి ఇలా చేయడం నచ్చదు. కానీ ఈ ఊర్లో ఈ కట్టుబాట్లు మేము పెట్టినవి కాదయ్యా. మీ ఊరిలోనైనా ఈ ఊర్లోనైనా కొన్ని 100 ఏళ్ల క్రితం పెట్టిన ఆ కట్టుబాట్లలో నుంచి పశువులు, ఈ మృగాలు బయటకు రావడం లేదు. వీళ్ళు అందులోనే ఉండి ఆడపిల్లల్ని అలా చేయడం కరెక్ట్ అని నేనెలా అనగలనయ్యా? కాకపోతే ఈ ఊర్లో నుంచి మనం వెళ్ళిపోతే ఈ కట్టుబాట్లు మనం తెంపేసుకోగలం. కర్మకే ఊర్లో ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి, పరువు మర్యాదలు కూడా ఉన్నాయి. ఈ ఊర్లోనే పుట్టి పెరిగేశాము. దాంతో ఈ ఊరిని అతుక్కొని ఉండటం అలవాటైపోయింది. కాబట్టి ఈ ఊర్లో జనాలు నెత్తి నొక్కి తొక్కుతున్నారు అని ఆయన చాలా బాధపడి, నా చెల్లెల్ని నా స్నేహితులు చాలా మంది ఉన్నారమ్మా, పోనీ లేవదీసి పంపిస్తాను, వెళ్ళిపోవే, వాళ్ళని పెళ్లి చేసుకుని ఉండమ్మా అంటే, అది ఇక్కడే పుట్టి పెరుగుటానో ఏమో కానీ నాకు ఆశలు కోరికలు చచ్చిపోయాయన్నయ్యా. నాకు మరో జీవితం మీద ఆశ లేదు. రేపొద్దు నేను వెళ్ళినా వాళ్ళు నన్ను దెప్పరనేముంది? పైగా ఈ ఇంటి ఆడపిల్లగా నేను తప్పు చేస్తే ఈ ఇంట్లో వదినకి రేపొద్దున ఆడపిల్ల పుడితే మేనత్త చాలు వస్తది అంటారు. దాని పెళ్లి విషయంలో డిస్టర్బెన్స్ వస్తాయని మేము జుట్టు పెంచుకోమన్నా వద్దు అని అలా గుండు కొట్టించుకొని, మేము రంగు చీరలు కట్టుకోమన్నా వద్దని తెల్ల చీరలు కట్టుకొని అలా వేరే పెరట్లో దాని వరకు ఒక గది ఎంచుకొని ఆ గదిలో దానికి అదే జైలు శిక్ష విధించుకొని బ్రతుకుతూ ఉంది. ఈ ఊర్లో ఇలా చాలా మంది ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళకి ఉప్పు కారం ఉన్న భోజనం కూడా పెట్టరయ్యా. చన్నీళ్ళ స్నానాలు చెయ్యాలి, ఎవరికి ఎదురవ్వకూడదు, దైవనామ స్మరణతో బ్రతికేస్తూ ఉండాలి. టీవీలు చూడకూడదు, సినిమాలు చూడకూడదు, పుస్తకాలు చదవకూడదు. వాళ్ళకి ఈ ఊరు విధించిన కట్టుబాట్లు అవే. ఈ ఊర్లో ఏ ఆడపిల్లలను మొగుడు వదిలేసినా, ఏ ఆడపిల్లకు మొగుడు సచ్చిన ఏ ఆడపిల్ల బ్రతుకైనా ఇంతే ఉంటది. ఇలాగే చేస్తారు బాబు. ఇంకా మీ అత్తయ్యకి మా చెల్లెలు అంటే ఉన్న ఇష్టంతో మేము ఏ భోజనం అయితే తింటామో అదే వద్దు వద్దన్నా అరిసి అదే భోజనం పెట్టి వచ్చుద్ది. దాని నాలుకకు కూడా రుచి లేకుండా చేయకూడదు అని ఏసుకం చెప్పు నా చెల్లెలికి. దాని మొగుడు తరపు నుంచి 1 కోటి రూపాయలు ఆస్తి వచ్చినాయి. నేను పెళ్లి చేసుకోమ్మా, పిల్లలను కనవే అన్నా వద్దని అలాగే బ్రతుకుతుంది. కమలాయే మా ప్రపంచం, కమలాయే మా సర్వస్వం. ఇప్పుడు నేను ఈ ఊరి జనాలకి ఎదురెళ్ళి కొట్లాటలకి గొడవలకి దిగాననుకో బాబు, ఈ ఊరి జనాలు ఎలాంటి వాళ్ళో తెలుసా? మనుషుల్ని హతమార్చడానికి కూడా వెనకాడని మృగాలు. ఇవి మీ అత్తయ్య ముఖం మీద ఆ బొట్టు చూసావు కదా అల్లుడు, చాలా బాగుంటుంది దాని ముఖాన బొట్టు. ఇప్పుడు నేను అనవసరమైన గొడవల్లోకి వెళ్తే నా కూతుర్ని తండ్రి లేని బిడ్డగా నాకు అత్తమామలు, అమ్మా నాన్నలు, చెల్లెలు, భార్య బాధ్యతలు ఉన్నాయి. మగాళ్ళమయ్యా, మనం బయటకు వెళ్ళినప్పుడు చుట్టూ అన్ని పరిస్థితులు అంచనా వేసుకుంటూనే నడవాలి. మన జీవితాన్ని నడుపుకోవాలి. పర్లేదు, మనం ఒంటికాళ్ల మీద అన్నింట్లోకి వెళ్ళిపోయామనుకో, మనం లేని మన కుటుంబం మనది కాదు, వాళ్ళని వాళ్లే నష్టపోయి శిక్ష విధించిన వాళ్ళమవుతాం అనేసరికి
ఆ అబ్బాయి అలా వింటూ కూర్చున్నాడు. మావగారికి ఇదంతా ఇష్టం లేదని తప్పక ఆయన చేస్తున్నాడు అని అనిల్కి అర్థమైంది. ఆ తర్వాత ఇలా సరదాల సంతోషాల మధ్య రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకసారి అనిల్, నేను సిటీలో పని ఉంది, వెళ్ళి రావాలి బంగారం అని అంటే, నేను వస్తాను అంటే, లేదురా, నువ్వు వచ్చినా నేను నీతో ఉండను, ఎన్ని రోజులు, ఒక్క 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్తే, పదా నిన్ను అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెడతాను అని తను ఎప్పుడు సిటీ వెళ్లాల్సి వచ్చినా అక్కడ మాత్రం ఆ అమ్మాయిని ఉంచడని వాళ్ళ పుట్టింటికి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి తను సిటీలకు వెళ్ళి పని చూసుకుని వస్తాడు. అలాగే తీసుకుని వచ్చి, నేను సిటీకి వెళ్తున్నాను మామగారు, 3 రోజుల పని ముగించుకొని వచ్చేస్తాను, కమలా జాగ్రత్త అని చెప్పి వెళ్ళి ఆ అబ్బాయి 3 రోజుల తర్వాత పని ముగించుకొని పెళ్ళాం కోసం అవి ఇవి కొనుక్కొని అత్తగారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి అందరూ కంగారుగా ఉన్నారు. కొంపతీసి పెద్దోళ్ళకేమైనా అయ్యిందా అని అంటే అందరూ ప్రాణాలతోనే ఉన్నారు. తన భార్య కనిపించడం లేదు. కమలా ఏది మామయ్య అని అడిగేసరికి బామలో ఒక బామ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అనిల్ని కౌగిలించుకొని, ఏమని చెప్పని బాబు, అది ఈ ఇంటి అష్టలక్ష్మి, ఈ ఇంటి ఐశ్వర్యం దాని రూపంలో పుట్టింది. అది ఏమంట ఇంట్లో పుట్టిందో కానీ ఒక్కసారిగా మా పొలాల రేట్లు పెరిగిపోయాయి, స్థలాల రేట్లు కూడా పెరిగాయి. మీ మామయ్య పట్టిందల్లా బంగారం అయ్యింది. మీ అత్త తరపున ఉన్న పుట్టింటి ఆస్తి 10 రేటు పెరిగిపోయింది. చివరికి మా అమ్మాయి అలా విధవయ్యి మా అల్లుడు ఆస్తి కూడా వచ్చింది. అసలు ఇంతింతే వటుడింతే అన్నట్లు రేట్లు కూడా పెరిగిపోయాయి. మీ మామయ్య ఎటు వస్తున్నాయి కదా లాభాలు, కవులు డబ్బులు అని దాంతో ఓ బిట్టు తీసుకున్నాడు. ఆ స్థలం అది ఈ రోజున బంగారం పడేటట్లు అయిపోయింది. దాంట్లో అసలు బాగా రేట్లు పడి బాగా పెరిగిపోయింది. దాంతో ఒకడు కన్నేసి ఆ స్థలం ఇమ్మని అడిగాడు. మీ మామయ్య గొడవలకు వెళ్ళాడు, కానీ ఆడపిల్లలకని తీసుకున్నాం బాబు, అది మనది అనేది ఎలా ఇస్తానని దానితో ఇవ్వను అన్నాడని పిల్ల అన్నం తీసుకుని వెళ్ళింది. తాతయ్య వాళ్ళకి మీ మామయ్యకి తీసుకుని వెళ్ళేసరికి పిల్లని అలా బలవంతంగా అది ఇస్తేనే మీ అమ్మాయిని మేము అప్పచెప్తాము అని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళారయ్యా అనేసరికి, మరి చూస్తూ ఊరుకున్నారేంటి మామయ్య, ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఊరి జనాలు ఏమయ్యారు అనేసరికి, కట్టుబాట్లలో నిబంధనలకి వచ్చేపాటికి వచ్చి మాట్లాడతారు గాని ప్రతి పెద్ద మనిషి ఎవడైనా ఒక ఆపద వచ్చింది అంటే ఎవడిది వాడే చూసుకోవాలి, కానీ ఎవడు రాడు అల్లుడు అనేసరికి, పదండి మామయ్య అయితే అనేసరికి, బాబు అంటే పెళ్ళాన్ని కాపాడుకోలేనంత చేతగాని చవటని కాదు, ఆడంగి వెధవని నేను కాదు, నా భార్యని నేను కాపాడుకోగలను, మీరు రండి మామగారు అని ఆయన తీసుకుని వెళ్ళేసరికి అక్కడ ఒక 50 మంది మనుషులు ఉంటే ఒక్కడే ఉన్నాడు. చూడు, నువ్వు అడిగేది తప్పు, అదే మా ల్యాండ్, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను అంటే వేరే విషయం, కానీ ఫ్రీగా నీకు ఇమ్మని అంటే మేము ఎలా ఇస్తాం దాన్ని? ముందే మనం అనుకోకుండా ఒక్కొక్కసారి కొన్ని ప్రాపర్టీస్ రేట్ పెరిగిపోతూ ఉంటాయి. పెరిగే వాటినన్నిటినీ ప్రతి అడ్డమైన వాళ్ళు వచ్చి అడిగితే ఇవ్వాలని ఏ రాజ్యాంగంలోను కూడా లేదు కదా అనేసరికి, అది ఆడపిల్ల కోసం మా మామయ్య కొనుక్కుంది, ఆడపిల్ల కోసమని కొన్నది, అత్తింటి వాళ్ళు అడగటమే తప్పు, అలాంటిది నువ్వు ఎలా అడుగుతావు పరాయివాడిది అనేపాటికి, ఈయన కోసమేనంట కదరా కొనింది, కానీ కమలాను లాగి చంప మీద కొట్టేసరికి కమలా కింద పడిపోయి సైడ్ నుంచి బ్లడ్ రావటం మొదలయ్యేసరికి బాగా కోపం కూడా చాలా ఎక్కువ అనిల్కి. దాంతో అక్కడ 50 మంది మనుషులు ఉంటే గేదెల్ని కొట్టేసే చైన్ ఉంటే 2 చేతులకు పట్టుకొని వాళ్ళ మెడలకేసి బాత్తూ ఒక సినిమా హీరో ఫైట్ చేసినట్లుగా వాళ్ళని పడేసి దున్నపోతుల్ని బాదినట్లు బాధేసరికి భయపడిపోయారు వాళ్ళు. ఒరేయ్, ఎవడికి ఉండేది వాడికి ఉంటది, ఇష్టం వచ్చినట్లు చేద్దాం కదా అంటే చూస్తూ ఊరుకుంటారా? నేనేమైనా చేతులు గాజులు వేసుకుని కూర్చొని చీర కట్టుకొని తలలో పూలు పెట్టుకున్నా ఆడదాన్ని అనుకుంటున్నావంట్రా? ఏంట్రా, పెళ్ళాన్ని తీసుకుని వెళ్తే చూస్తూ ఊరుకోవడానికి చెమడాలు ఒలుస్తాను, ఖబర్దార్ అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఏం ఇంప్రెస్ అయ్యి
లవ్ చేసిందా కానీ మొగుడిని అల్లుడిని అలా చూసేసరికి బలరాం గారు అసలు చాలా ముద్దులు పెట్టేసుకొని అల్లుడిని హగ్ చేసుకొని అల్లుడిని కౌగిలించుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి అయ్యయ్యో నా అల్లుడి చేతులు కందిపోయాయి అని వెన్నపూసి రాసుకొని అల్లుడి వైపు అలా చూసుకుంటూ నా అల్లుడు మగాడు అని మీసం మెలేశాడు ఆయన. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని కాపురానికి వెళ్ళిపోయాడు అనిల్. వెళ్ళిపోయిన తర్వాత ఇలా వీళ్ళ ఆనందాలు సంతోషాల మధ్య వీళ్ళ పెళ్లి జరిగిపోయి కూడా 2 సంవత్సరాల కాలమైంది. ఫస్ట్ యానివర్సరీ అయిపోవడం, ట్రిప్పుకు వెళ్ళి రావడం, సెకండ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఎప్పట్లాగే అనిల్ పొలానికి వెళ్తూ ఉంటే గుమ్మంలో నుంచుని టాటా చెప్తూ అలా నుంచుని ఉంది కమల. అలా నుంచునేసరికి అనిల్ అలా వాళ్ళ నాన్నతో కలిసి వెళ్తూ ఉండగా ఒకతను బ్యాగ్ తీసుకుని ఎదురు వచ్చాడు. వచ్చేసరికి ఎంత పని చేశావురా అరవింద్ అనేసరికి అలా అందరూ చూస్తూ నిలబడి గుమ్మంలో నుంచి మెట్లు దిగి కిందకు వచ్చి అరవింద్ అంటాడేంటి, తను నా భర్తనే, ఎవరితోనో అలా అని చూస్తూ నుంచుంది కమల. అలా నుంచునేసరికి అక్కడున్న బామ్మలు తాతయ్యలు అనిల్ వాళ్ళ నాన్న అరవిందా ఎవరు వాడు, నా కొడుకు అనిల్ బాబు అనేసరికి అనిల్ కాదు వీడు, అనిల్ నేను, వీడు అరవింద్ కదా, ఏరా ఇలా రావచ్చా, వచ్చి ఇలా నా పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని చేసుకొని కాపురం కూడా పెట్టావంట కదరా, నా పెళ్ళాంతో హ్యాపీగా సంసారం చేస్తున్నావా, నా ఇంటిని నీ ఇల్లును చేసుకొని నా అమ్మా నాన్నని నీ అమ్మా నాన్నలు చేసుకొని నా పెళ్ళాన్ని నీ పెళ్ళాం చేసుకొని బాగా ఊరేగుతున్నావు కదరా ఇక్కడ నువ్వు, ఏం తెలివితేటలురా నీవి అనేసరికి వాళ్ళకి అర్థం కాక నిర్ఘాంతపోయి నుంచొని ఉంటే వీళ్ళు ఇంట్లో పనోళ్ళు కమలా వాళ్ళ ఇంటి దగ్గరికి చిటుకలో అడ్డదారిలో వెళ్తారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి బలరాం గారు ఎవరో ఒకతను వచ్చాడు, అతడు అనిల్ అంటున్నాడు, మీ అల్లుడు గారి పేరు అరవింద్ అంటున్నాడు, అతని పెళ్ళాన్నే అబ్బాయి గారు చేతికి తీసేసుకున్నాడు అని అంటూ ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడండి అనేసరికి ఇక్కడి నుంచి వీళ్ళు ఇమిడియట్ గా బామ్మలు తాతయ్యలు వెంటనే ఇక్కడి నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మేనత్త అటునుంచి బలరాం గారు రేవతి కూడా 2 కార్లలో వీళ్ళు బయలుదేరారు. ఊర్లో కొంతమంది జనాన్ని తీసుకుని బయలుదేరి వాళ్ళు కూడా వచ్చి 5 నిమిషాలు అలా బయలుదేరి వచ్చేసి అందరూ అలా నుంచునేసరికి మాట్లాడవేంట్రా అనిల్ నువ్వా నేనా అనేసరికి మావాడే నోర్మి అని అన్నాడు వాళ్ళ నాన్న. నాన్న చాలే కాని కన్న కొడుకుని గుర్తుపట్టలేవా, ఇదిగో నీకు నా గుండెల మీద ఒక పుట్టుమచ్చ, ఒకటే పోలిక, అన్ని సంవత్సరాల్లో చూడనంత మాత్రాన నేను నీ కొడుకుని కానట్ట, వీడు నీ కొడుకు అయిపోయినట్ట, డిఎన్ఏ చేయించినా నేనే నీ కొడుకునని తెలుస్తుంది, పిచ్చి ఏమైనా పట్టిందా నాన్న అని చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల్ని వాళ్ళ నానమ్మతో తాతయ్యతో అమ్మమ్మ తాతయ్యతో అమ్మా నాన్నతో పర్సనల్ గా తను గడిపిన ఆ తర్వాత కమలాతో పెళ్ళైన విషయం, కమలా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి అన్నీ చెప్పేసరికి అలా నుంచున్న తర్వాత ఏంటిదంతా ఏం మాట్లాడుతున్నాడు అనేసరికి ఏం మాట్లాడటమేంటే, నువ్వు నా పెళ్ళానివైతే దీని మీద మోజుపడి వచ్చావా ఏంట్రా, ఇక ఆపేయాలి నువ్వు అనేసరికి ఏంట్రా నేను ఆపేది అంటే నువ్విప్పుడు దాకా చెప్పాల్సిందంతా చెప్పావు కదరా, మరి నేను చెప్పాల్సింది కూడా మిగిలే ఉంది కదా, ఏదో నేను దోషిని నువ్వు పతివ్రత పురుషుడివి అన్నట్లు నువ్వు మాట్లాడితే ఎలాగరా, అవును నేను అరవిందునే, వీడే అనిల్ అని చెప్పేసరికి అందరూ అలా నిలబడిపోయి చూస్తూ ఉండటంతో అనిల్ అని వచ్చినవాడు పెద్ద హైట్ కూడా లేడు, ఒక 5 అడుగులు ఉంటాడేమో, పేలగా ఉన్నాడు, ఒక రకంగా ఏదో మీడియం సైజ్ మనుషులు ఉన్నట్లుగా ఉన్నాడు. కానీ ఈ అనిల్ అని వచ్చిన అరవింద్ అనబడే ఆ వ్యక్తి మాత్రం చాలా హైట్, చాలా స్మార్ట్ గా, చాలా అందంగా కూడా ఉన్నాడు. దాంతో వీళ్ళకి అసలు ఏమీ అర్థం కాకపోతే అలా వీళ్ళని తీసుకొని ఊర్లో ఉన్న గ్రామదేవత గుడి దగ్గరికి వెళ్ళి, ఈ తల్లి చాలా శక్తివంతమైంది కదూ, నేను ఈ తల్లి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్తే వారం రోజుల్లోనే వాళ్ళు ఏదో ఒకటి వచ్చి పోతారు అని అన్నాడు అరవింద్. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం లాస్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.